ఈ వారము ప్రేరణ యష్మి గేమ్ ఎలా అనిపించింది? ప్రేరణ యష్మి ఆడపులులు మామూలుగా ఆడలేదు. వాళ్ళని ఎప్పుడు నెగిటివ్ షేడ్లోనే చూసాం, ఆటలో కూడా నెగిటివ్ షేడ్లోనే చూసాం. కానీ వాళ్ళు ఆడే విధానం మట్టుకు ఎలా ఉందంటే, ఇద్దరు మగోళ్ళ మీద అటాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఎక్స్పెషల్లీ నిఖిల్ మీద. నిఖిల్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే, ఇప్పుడున్న సీజన్లో నిఖిల్ ఒక్కొక్కరిని ఇసురుతూ ఉంటే ఎలక పిల్లలాగా అటు ఇటు చెదిరిపోతున్నారు అనమాట. అలాంటి ప్లేయర్ దగ్గర కూడా ప్రేరణ డిఫెండ్ చేసి ధైర్యంగా వాళ్ళ గుడ్లు పోతే పోయినాయి, వాళ్ళ ఆట పోతే పోయింది. కానీ నెంబర్ 1 డిఫెన్సింగ్ స్కిల్స్ అయితే కనబడి వాళ్ళిద్దరు ఎక్స్పెషల్లీ. నాకు అవతల సైడు సోనియా విష్ణుప్రియ దగ్గర కూడా, సీత దగ్గర, నైనిక దగ్గర కూడా కనబడాల ఆ స్కిల్స్. ఒక సోనియా విష్ణుప్రియ కొద్దిగా బెటర్ దాన్ వాళ్ళిద్దరితో పోలితే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఆడపుల్ని చూసినట్టే ఉంది. జూలో మనం తిరుగుతారు చూడు, అలా తిరిగారు ఆ గుడ్లు చుట్టూరు. అది కాపాడుకోలేకపోయారులే, కానీ అది వేరే విషయం. అందులోకి అక్కడ ఉన్నది ఎవరో కింగ్ నిఖిల్, మామూలుడు కాదు. ఒక్కసారి అయితే నిఖిల్ యష్మిని పట్టుకొని చెయ్యించుకొని ఈడిస్తే ఆ మూలకెళ్ళి పడింది. ఈడైతే మణికంఠ గడైతే ఇక చచ్చిపోయాడు అనుకున్నాను నేనైతే.